పాకిస్తాన్ చేసిన మోసానికి మన ఇండియా వాళ్ళు షాపూర్ కండి అనే డ్యామ్‌ని పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో కట్టి రావి నదిపై నుంచి వాటర్ పాకిస్తాన్‌కెళ్ళకుండా ఆపిర్రు. దీంతోని కడుపు మండిన పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా పైన లేనిపోని అబాండాలన్నేస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇండియా వాటర్ టెర్రరిజం చేస్తుందని చెప్తుర్రు. అసలు టెర్రరిజం చేసిందెవరు? ఎవరు ఎవరిని మోసం చేశారనేది తెలుసుకోబోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్తే మన ఇండియా నుంచి పాకిస్తాన్‌కి మొత్తం 6 నదులు వెళ్తాయి. దాంట్లో మెయిన్ రివర్ వచ్చేసి ఇండస్ రివర్, సెకండ్ వన్ జేలం, థర్డ్ వన్ చినాబ్, ఫోర్త్ వన్ బ్యాస్, ఫిఫ్త్ వన్ రావి, సిక్స్త్ వన్ సట్లెజ్. ఈ 6 నదులు ఇండియా నుంచి పాకిస్తాన్‌కు వెళ్తున్నా ఇండియా మాత్రం కేవలం 20% వాటర్‌ని మాత్రమే వాడుకోవాలి. మిగిలిన 80% వాటర్ పాకిస్తాన్ వాడుకుంటుంది. ఎందుకంటే మన ఇండియా వాళ్ళే పాకిస్తాన్‌తోని 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అనే ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్‌లో ఇండియా నుంచి ఈ 6 నదులు పాకిస్తాన్‌కు వస్తున్న 3 నదులపైన పాకిస్తాన్‌కి పూర్తి హక్కు ఉంటుందని, మిగిలిన 3 నదులపైన ఇండియాకి పూర్తి హక్కు ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే ఇండియాకి ఏమో రావి, బ్యాస్, సట్లెజ్ రివర్ల పైన హక్కు ఉంటుంది. పాకిస్తాన్కి ఏమో ఇండస్, చీనాబ్, జేలం నదులపైన హక్కు ఉంటుంది. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్లో ఇంత క్లియర్‌గా మెన్షన్ చేసినా కూడా మన ఇండియా వాళ్ళు ఎందుకు సైన్ చేశారంటే పాకిస్తాన్లోని డౌన్ స్ట్రీమ్లో డ్యాములు కట్టి మన రాజస్థాన్కి వాటర్ సప్లై చేస్తామని చెప్పారు. చెప్పింది చేయకుండా మనల్ని మోసం చేసింది. ఈ మోసాన్ని గుర్తించిన మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్కి ఎలాగైనా వాటర్ని ఆపాలని 1981లో డ్యాములు కట్టాలని నిర్ణయించుకున్నది. దానికి అనుగుణంగానే 1981లో రంజిత్ సాగర్ అనే డ్యామ్ని కట్టింది. దీంతోని 50% వాటర్ పాకిస్తాన్కి వెళ్లకుండా ఆగింది. ఇంకా మిగిలిన 50% వాటర్ వెళ్తూనే ఉంది. ఈ రంజిత్ సాగర్ డ్యామ్ జమ్మూ కాశ్మీర్లోని మాధోపూర్లో ఉంది. షాపూర్ కండి అనే డ్యామ్ని పంజాబ్, జమ్మూ కాశ్మీర్ బార్డర్లో కట్టాలని 1981లోనే ప్లాన్ చేశారు. కానీ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ గొడవల వల్ల ఈ డ్యామ్ నిన్న మొన్న ఓపెన్ అయింది. ఈ షాపూర్ కండి డ్యామ్ వల్ల పాకిస్తాన్కు వాటర్ ఆగిపోవడమే కాకుండా మన పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇరిగేషన్ డెవలప్ అవుతుంది. అలాగే పాకిస్తాన్కు ఇండియాని మోసం చేయడం కొత్తేం కాదు. ఇప్పటికే ఎన్నోసార్లు మోసం చేసింది. ఇండియాలో దొంగతనంగా చొరబడి కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్యుపై చేసింది. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని తుంగలో దొక్కి ఎన్నోసార్లు మన ఇండియా పైన కాల్పులు జరిపింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఎల్ఓసి అగ్రిమెంట్ని లెక్క చేయకుండా మన ఇండియాలో చొరబడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. తీవ్రవాదులను దేశంలోకి ప్రవేశపెట్టాలనే వ్యూహంతో ఉంది పాక్. ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ని కాదని మన ఇండియాని మోసం చేసింది. కాబట్టి పాకిస్తాన్తోని మన ఇండియా ఎప్పటికైనా జాగ్రత్తగానే ఉండాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.